అనుభవాన్ని మీరు కలిగి ఉండాలి. నేను చదువుతున్న గ్రంథం సజీవమైన గ్రంథం, నిజమైన గ్రంథం. హల్లెలూయా. వాస్తవంగా చరిత్రను ఉన్నదన్నట్టుగా దేవుని లేఖనాల్లో దేవుడు పొందుపరిచాడు. చాలామంది తెలియక బైబిల్ని ఎవరో మార్చేశారు, కల్పించి రాశారు, యాడ్ చేసేశారు, అవి ఇవి అని చెప్పి చాలామంది మాట్లాడుతుంటారు. కానీ బైబిల్ మార్పులు చెరుపులకు గురి కాలేదు. ఉన్నదన్నట్టుగా దేవుడు తన లేఖనాన్ని, తన సందేశాన్ని మనకిచ్చాడు. అసలు బైబిల్ ఎందుకు రాయబడింది? మనకు బైబిల్ ఎందుకు దేవుడు ఇచ్చాడు? బాగా టైం ఎక్కువైపోయింది కాబట్టి మనకి కొంచెం బైబిల్ చదవడం ద్వారా టైం పాస్ అవుతుందని ఇచ్చాడా దేవుడు మనకి? లేదంటే బైబిల్ చదవడం ద్వారా కొంచెం భాషా జ్ఞానం ఏమన్నా వస్తుందేమోనని చెప్పి బైబిల్ చదవమన్నాడా? ఇంగ్లీష్ బాగా రావట్లేదండి, అందరు బట్టి బైబిల్ చదివితే ఇంగ్లీష్ వస్తుందేమోనని చెప్పి దానికోసం బైబిల్ చదవమన్నాడా? కొంతమంది రకరకాల ఉద్దేశాలతో బైబిల్ చదువుతూ ఉంటారు. అయితే బైబిల్ దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడంటే దేవుడు మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడో తెలుసుకోవడానికి. రెండవది, ద ప్లాన్ ఆఫ్ సాల్వేషన్ ఈజ్ రివీల్డ్ ఇన్ ద స్క్రిప్చర్. రక్షణ ప్రణాళిక ఆది నుండి ఇప్పటి వరకు కూడా దేవుని ప్రణాళిక ఏమై ఉన్నదో అది స్పష్టంగా బైబిల్లో రాయబడింది. దానికి, ఆ ప్రణాళికకు అనుబంధంగా దేవుడు చరిత్రనంతా కూడా చాలా చక్కగా ప్రిజర్వ్ చేసి మనకిచ్చాడు. మీరు ఎప్పుడైనా బైబిల్